నమస్తే గారు. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు నర్సింగ్ అండి. బండ నర్సింగ్ గారు. ఏం చేస్తారు? అది ఇంటీరియర్ డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో రాజకీయము? సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు పద్మారావు అంటే ఒక మా కుటుంబ సభ్యుడు సార్. ఇక పార్లమెంట్ అంటే కిషన్ రెడ్డి ఇంత ముందుకు ఆయన ఒక 5 years నుండి చేస్తుంది. కిషన్ రెడ్డి అనే వ్యక్తికి మాకు ఎంపీ అని మాత్రమే తెలుసు, కానీ మా ఏరియాకి ఒక్కనాడు వచ్చి ఒక కార్యకర్తల సమావేశం కానీ, ఒక లీడర్ల సమావేశం కానీ, ఒక బస్తీ సమస్య అనేది కానీ ఇంతవరకు లేదు. కిషన్ రెడ్డి ఎంపీ, సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ ఎంపీ అంతే, ఏం లేదు. ఇప్పుడు రామ జన్మభూమి అయోధ్యలో టెంపుల్ కట్టిండు. ఓకే రైట్. టెంపుల్ అనేది అందరికి, భక్తి అనేది అందరికి ఉంటదండి. మీరు చెప్పే భక్తి కాదు కదా. ఇంటింటికి జెండాలు పెట్టిన సంతోషం. దేవుడు అంటే అందరికీ అభిమానం. ఎవరికి దేవుడు వాళ్ళకు ఉంటది. దేవుని విమర్శించంత మనకైతే అది లేదు. ఎవరి అభిమానం వాళ్ళది. ఓకేనే. ఎట్లా ఉంది మరి? ఎట్లా ఉండబోతుంది సార్ పోటీ? ఎవరెవరి మధ్యలో ఉండబోతుంది? ఎవరెవరి మధ్యలో అంటే ఇప్పుడు ఆయన స్థానిక ఎంపీ. ఈ కిషన్ రెడ్డి కంటే ముందు అంజన్ కుమార్ యాదవ్ అప్పుడు రాజశేఖర్ ఏప్రిల్ 2 సార్లు గెలిచిండు. అంతకు ముందుకు దత్తాత్రేయ కూడా ఎంపీ. వాళ్ళ స్థానిక సీటు కాబట్టి వాళ్ళకు ఉంటుండొచ్చు కొంచెం టైట్, వాళ్ళతో టైట్ ఉంటుంది. వాళ్ళతోటి ఇప్పుడు కిషన్ రెడ్డిని మనకు ఢీ కోనాలంటే ఎవరు ఇక్కడ నుంచి అంటే పద్మారావు సార్. కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అంటే ఇంతకుముందు అంజన్ కుమార్ యాదవ్ అని ఎంపీ తెలుసు, సేమ్ ఇదే మ్యాటర్. ఆయన 2 times చేసిండు, కానీ ఒక్కనాడు మా ఏరియాకి రావాలి అంజన్ కుమార్ యాదవ్. కొడుకు నిలబెట్టకపోయింది ఎందుకు? రాజ్యసభ సభ్యులు చేసింది. అది వాళ్ళ పెద్దల విషయం సార్. అది మన దాకా ఎందుకు వస్తుంది? మరి కిషన్ రెడ్డి గెలిపించడానికి రేవంత్ రెడ్డి దానం నాగేంద్రం నిలబెట్టినట్టు అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ప్రజలు ఏమనుకుంటారు మరి దాని మీద? ప్రజలు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ సికింద్రాబాద్ ఎంపీ పార్లమెంట్ సీట్ మాత్రం పద్మారావు సార్ గెలుస్తుండ. ఎందుకు మరి పద్మారావు? కానీ ప్రజల మనిషి. ఇప్పుడు మీ అందరికి ప్రజల మనిషి. ఎప్పుడప్పుడు అందుబాటులో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఢిల్లీకి ఎందుకు పంపిస్తారు? ఢిల్లీకి ఎందుకు పంపిస్తున్నట్టే ఢిల్లీలో ఉన్న మొన్న మేము ఆయన బీ ఫామ్ తీసుకున్నారు కూడా మేము అదే అడిగినాం. అన్న ఢిల్లీలో ఉంటే మాకు దొరుకుతావా అని అడిగినాం. గంట సేపాలు ఉంటాను అన్న. ఆ నమ్మకం మాకున్నది. నమ్మకం. ఢిల్లీ పోయినా కూడా గల్లీలో ఉంటానని చెప్పాను. అంతే. ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా గల్లీ రాజే. అదే విషయం అంటున్నా. మళ్ళీ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు మత రాజకీయాలు అంటారు, ఆ రాజకీయాలు అంటారు, తొక్క తోళ్ళు ఏదో చెప్తా ఉంటారు. మనం అన్ని ఇంత వినాలి, రేపు ఏమైనా చూడాలి. రేపు మోడీ రావచ్చు, అమిత్ షా రావచ్చు, లేకపోతే ఇంకెవరు రాహుల్ గాంధీ రావచ్చు, ఆ గాంధీ రావచ్చు, ఈ గాంధీ రావచ్చు. ఇక్కడికి వచ్చి మీకు ఒక పెరేడ్ గ్రౌండ్ ఒకటి అలగొట్టదు కదా. దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఒకటి మీటింగ్ పెడతా ఉంటారు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఆడైనా ఈడైనా ఎవడైనా. ఎందుకంటే యాజ్ బై మై కోన్, నా కోణంలో జనం పోలరైజ్ అవుతారు మళ్ళా. కానీ ఎవరు గెలిస్తే ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలకు మంచి జరుగుతుంది అదే చెప్పినారు. ఇప్పుడు ఒకటి సార్, పద్మారావు సార్ అంటే ఆయన 2004 నుండి 2 నుండి జెండా పట్టి చేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు. ఆయనే ఒక కార్పొరేటర్ గా చేసిండు. కార్పొరేటర్ గా ఈ కింగ్ సిటీలో మొత్తంలో 2 సీట్లు వచ్చినాయి. ఒకటి పద్మారావు సార్ది, ఒకటి యాదగిరి సార్, కాళ యాదగిరి అని మన ఉస్మాన్ యూనివర్సిటీ మానకేశ్వరరావు నుంచి ఒక సీట్ వచ్చింది. ఆయన కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక డిప్యూటీ స్పీకర్ వరకు పోయిండు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీగా పోతాడు, పార్లమెంట్ ఎంపీగా. ప్రజలలో ఆ విధంగా సొచ్చుకపోతాడు. ఆ విధంగా పబ్లిక్ న ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు అంతే. మీరు లెక్క ప్రకారం అయితే ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? ఎవరు టీఆర్ఎస్ మధ్యలో ఉంటది, కానీ అంటే లీడింగ్ టీఆర్ఎస్.